నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోపే నివేదిక అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని కులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు కార్యాచరణ, దళితుల సంక్షేమం, అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ, జనసేన దళిత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సుదీర్ఘంగా చర్చించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా జనాభా ప్రతిపాదికను ఆయా స్థాయి పోస్టులకు అనుగుణంగా జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి యూనిట్గా రిజర్వేషన్లు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రిజర్వేషన్లను గతంలో మాదిరి ఏ, బి, సి, డి 4 రకాలుగా కాకుండా ఏ, బి, సి అనే 3 కేటగిరీలుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు. డి కేటగిరీలోని ఆది, ఆంధ్ర, ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు బి, సిలోని కులాలకు ఉపకులాలే అయినందున ఆయా కేటగిరీలోనే వారిని చేర్చాలని సూచించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు తేలింది. తమిళనాడులో 18% ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాష్ట్రంలోని ప్రస్తుత ఎస్సీ జనాభాను ప్రతిపాదికగా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేయాలని విన్నవించారు. దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనమే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. తర్వాత న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చాం. టీడీపీ మొదటి నుంచి దళితులకు అండగా ఉంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపాం. 2014 తర్వాత జీవో 25ను తెచ్చి దళితులకు జనాభా ధమాషా ప్రకారం నిధులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చినందున అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను కల్పించడం ద్వారా దళితులు సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దళితుల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలి. వసతి గృహాలను, గురుకులాలను ప్రక్షాళన చేస్తాం. 2014 నుంచి 2019 మధ్య అమలు చేసిన పారిశ్రామిక రాయితీల కంటే మరింత ఎక్కువగా చేయూత అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు, ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తాం.
ఇటీవల ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకు గాను 27 స్థానాల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తాం. మళ్లీ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ 2029లో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా, మరింతకాలం ఎమ్మెల్యేగా ఉంటారా అనే విషయం మీ చేతుల్లో కూడా ఉంటుందంటూ సీఎం వ్యాఖ్యానించారు. గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని సూచించారాయన. దళితుల అభివృద్ధి, సంక్షేమ అమలుపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు తరచుగా దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. దళితులకు మేలు చేసేందుకు ఇంకా ఏం కార్యక్రమాలు అమలు చేయాలనే దానిపై ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారాయన. గతంలో మంచి చేసినా చెప్పుకోలేకపోయామని, ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. దళితులకు ప్రభుత్వం చేసే మంచిని వివరించేందుకు దళిత ఎమ్మెల్యేల్ని అంబాసిడర్లుగా నియమించాలనే ప్రతిపాదన ఈ సందర్భంగా వచ్చింది. ఇందుకోసం తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేయనున్న ప్రభుత్వం. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు. నెల రోజుల్లోపే నివేదిక అందించేలా చర్యలు. దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు. టీడీపీ, జనసేన, దళిత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సీఎం సమావేశం. ఆయా స్థాయి పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్. దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు. ఏబీసీ అనే 3 కేటగిరీలను అమలు. విద్యా, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలు. ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట. 29 ఎస్సీ సీట్లకు గాను 27 స్థానాల్లో కూటమి అభ్యర్థులు. అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చ. రెండు 2014-19 మధ్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్తో పాటు పలు సంక్షేమ పథకాలను ఎస్సీలకే ప్రత్యేకంగా అమలు చేశామని సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు. చంద్రన్న బాట పేరుతో ప్రతి దళితవాడకు సిమెంట్ రహదారులు ఏర్పాటు చేశామని, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా వేయలేదని తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి రానున్న 5 ఏళ్లలో దళిత వర్గాన్ని నిలబెట్టేందుకు ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాను యూనిట్గా వర్గీకరించడంతో సమస్య తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా జనాభా ఉంటుంది కాబట్టి అక్కడ జనాభాకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఎస్సీ వర్గీకరణ అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ జనాభా దామాషా ప్రకారం జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలలో జాప్యం లేకుండా నెల రోజుల్లోపే నివేదిక అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. వర్గీకరణ అమలు ద్వారా దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు కల్పించి వారికి ఊతమిచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలుకు కార్యాచరణ, దళితుల సంక్షేమం, అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి, టీడీపీ, జనసేన దళిత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సుదీర్ఘంగా చర్చించారు. ఏ వర్గానికి అన్యాయం జరగకుండా జనాభా ప్రతిపాదికన ఆయా స్థాయి పోస్టులకు అనుగుణంగా జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి యూనిట్గా రిజర్వేషన్లు అమలు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. రిజర్వేషన్లను గతంలో మాదిరి ఏ, బి, సి, డి 4 రకాలుగా కాకుండా ఏ, బి, సి అనే 3 కేటగిరీలుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రిని ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కోరారు. డి కేటగిరీలోని ఆది ఆంధ్ర, ఇతర సామాజిక వర్గానికి చెందినవారు, బీసీలోని కులాలకు ఉపకులాలే అయినందున ఆయా కేటగిరీలోనే వారిని చేర్చాలని సూచించారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. తమిళనాడులో 18% ఎస్సీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నందున రాష్ట్రంలోని ప్రస్తుత ఎస్సీ జనాభాను ప్రతిపాదికగా తీసుకొని రిజర్వేషన్లు అమలు చేయాలని విన్నపించారు. దీనిపై నిర్ణయం తీసుకుందామని సీఎం అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనమే ఎస్సీ వర్గీకరణ అమలు చేశాం. తర్వాత న్యాయ సమస్య కారణంగా అది నిలిచిపోయింది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చాం. టీడీపీ మొదటి నుంచి దళితులకు అండగా ఉంది. జస్టిస్ పున్నయ్య కమిషన్ ద్వారా అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలను రూపుమాపి 2014 తర్వాత జీవో 25ను తెచ్చి దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు పెట్టాం. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణపై స్పష్టత వచ్చినందున అమలులకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలను కల్పించడం ద్వారా దళితుల సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఎస్సీ వర్గీకరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. జిల్లా యూనిట్గా వర్గీకరణ అమలు చేయనున్న ప్రభుత్వం. అధ్యయనానికి త్వరలో కమిషన్ ఏర్పాటు. నెల రోజుల్లోపే నివేదిక అందించేలా చర్యలు.
దళితుల్లోని ఉపకులాలందరికీ సమాన అవకాశాలు. టీడీపీ, జనసేన దళిత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులతో సీఎం సమావేశం. ఆయా స్థాయి పోస్టులకు అనుగుణంగా రిజర్వేషన్. దళితులకు జనాభా దామాషా ప్రకారం నిధులు ఖర్చు. ఏబిసి అనే 3 కేటగిరీలుగానే అమలు. విద్య, ఉద్యోగ, నైపుణ్యాభివృద్ధితో పాటు వ్యాపార అవకాశాలు. ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట. 29 ఎస్సీ సీట్లకు గాను 27 స్థానాల్లో కూటమి అభ్యర్థులు. అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చ. ఇందుకోసం తరచూ ఎమ్మెల్యేలతో సమావేశాలు. దళితుల అభివృద్ధికి అన్ని రకాలుగా తోడ్పాటు అందించాలి. వసతి గృహాలను, గురుకులాలను ప్రక్షాళన చేస్తాం. 2014-19 మధ్య అమలు చేసిన పారిశ్రామిక రాయితీల కంటే మరింత ఎక్కువగా చేయూత అందిస్తాం. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు, ఎస్సీ కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తాం. ఇటీవల ఎన్నికల్లో 29 ఎస్సీ శాసనసభ నియోజకవర్గాల సీట్లకు గాను 27 స్థానాల్లో కూటమి అభ్యర్థులను ప్రజలు గెలిపించారు. వారి నమ్మకాన్ని నిజం చేస్తాం. మళ్లీ గెలిచిన ఎమ్మెల్యేలందరినీ 2029లో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు. ఒక్కసారి ఎమ్మెల్యేగా ఉంటారా, మరింత కాలం ఎమ్మెల్యేగా ఉంటారా అనే విషయం మీ చేతుల్లో కూడా ఉంటుందంటూ సీఎం వ్యాఖ్యానించారు. గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని సూచించారు ఆయన. దళితుల అభివృద్ధి, సంక్షేమం అమలుపై ఎప్పటికప్పుడు చర్చించేందుకు తరచుగా దళిత ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. దళితులకు మేలు చేసేందుకు ఇంకా ఏం కార్యక్రమాలు అమలు చేయాలనే దానిపై ఆలోచించాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారాయన. గతంలో మంచి చేసినా చెప్పుకోలేకపోయామని, ఈసారి ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. దళితులకు ప్రభుత్వం చేసే మంచిని వివరించేందుకు దళిత ఎమ్మెల్యేల్ని అంబాసిడర్లుగా నియమించాలనే ప్రతిపాదన ఈ సందర్భంగా వచ్చింది. రెండు 2014-19 మధ్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్తో పాటు పలు సంక్షేమ పథకాలను ఎస్సీలకే ప్రత్యేకంగా అమలు చేశామని సీఎంకు ఎమ్మెల్యేలు వివరించారు. చంద్రన్న బాట పేరుతో ప్రతి దళితవాడకు సిమెంట్ రహదారులు ఏర్పాటు చేశామని, గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్కో రోడ్డు కూడా వేయలేదని తెలిపారు. స్పందించిన ముఖ్యమంత్రి రానున్న 5 ఏళ్లలో దళిత వర్గాన్ని నిలబెట్టేందుకు ప్రత్యేక ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. జిల్లాను యూనిట్గా వర్గీకరించడంతో సమస్య తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా జనాభా ఉంటుంది కాబట్టి అక్కడ జనాభాకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 సైన్స్ టీవీ.